కాకినాడ రూరల్ మండలం వాకలపూడి గ్రామంలో కబ్జాదారుల చెర నుండి తమ స్థల యజమానులు రక్షించుకున్నారు. తమ ప్రాంతానికి వారాహి కాలనీగా నామకరణం చేసుకున్నారు. కాకినాడ రూరల్ మండలం వాకలపూడి గ్రామంలో మహిమా చర్చ్ ఆవరణలో సర్వే నంబర్ 192/A 154/85 156/85 157/85లో 4.5 ఎకరాలు 2.5 సంవత్సరాల క్రితం కబ్జాకు గురైంది. స్థల యజమానులందరూ కలిసికట్టుగా వచ్చి వారి స్థలం చుట్టూ కబ్జాదారు నిర్మించిన ప్రహారీ గోడను జేసీబీ సాయంతో తొలగించారు. వల్ల అధికారులు ఎవరు కూడా మాకు స్పందించలేదు, మాకు న్యాయం చేయలేదు, మా బాధను ఎవరు అర్థం చేసుకోలేదు. కేవలం ఇది దౌర్జన్యంగా ఒక రౌడీ విముఖులు పెట్టి వాళ్ళని 3 రోజులు ఇక్కడ పెట్టి వాళ్ళతోటి గోడ 3 రోజుల్లో గోడ కట్టడం జరిగింది. పోలీసు వారు కూడా రాకుండా వాళ్ళకి కబ్జా చేసి జరిగింది. అనేక విధాలుగా మమ్మల్ని బాధ పెట్టారు. మేము ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ మాకు న్యాయం జరగలేదు. మేము అప్పటి నుంచి కూడా అలా బాధితులు ఉండడం జరిగింది. మరి మనం కొత్త ప్రభుత్వము మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడు మేము అందరం కూడా ఆ కూటమికి ప్రభుత్వం సపోర్ట్ చేసి మేము నెగ్గించుకోవడం జరిగింది. ఆ దానిలో భాగంగా మేము అప్పుడు నెలకి ముందు కూటమి రాకముందు మేము వారిని కలిగినప్పుడు మేము ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నానాజీ గారు నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అయితే మీరు వారం రోజుల తర్వాత రండి, మీ సైట్లు మీ చేతిలో పెడతాను, మీకు న్యాయం చేస్తానని భరోసా ఇవ్వడం జరిగింది. ఆయన అన్న మాట ప్రకారమే ఆయన ప్రమాణ చేసిన 15 రోజుల్లోనే మాకు న్యాయం చేసి ఇచ్చారు. మేము వారిచ్చిన సపోర్ట్ తోటి, వారిచ్చిన ధైర్యంతో, వారిచ్చిన బలంతో మేము ఎదరికొచ్చి మేము మా సైట్లు మేము అందరూ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగిందండి. మేము స్వచ్ఛందంగా ఎవరూ రాలేదండి. మా 70 మంది యొక్క సమిష్టి కృషితో వానర్స్ అందరూ కూడా వచ్చి వారు సమాజంతో ఆ గోడను తొలగించడం జరిగిందండి. మేము అందరం చేసడం జరిగిందండి. మేము అందరూ గ్రామస్తుల సపోర్ట్ అందరి సపోర్ట్తో వచ్చి మా గోడను తొలగించి మేము మా సైట్లోకి మేము చొరబడడం జరిగింది. మేము వచ్చి ఉన్నామండి. ఇప్పుడు ఈరోజు మేము అందరూ సైట్లన్నీ సర్వే పెట్టుకుని ఎవరి వారి సైట్లతో గోడ కానీ పెన్షన్ కానీ వేసుకోవడం కానీ లేదంటే షెడ్లు వేసుకోవడం కానీ చేసుకోవడం జరుగుతుంది. ముందు కూడా హౌస్లు కూడా కట్టడం జరుగుతుంది. మరి ఈ విధంగా మేము ఒకప్పుడు మా సైట్లు కబ్జా చేయని విషయం గురించి కొత్త ప్రభుత్వం మేము కూటమి ప్రభుత్వానికి తెలియపరిచినప్పుడు మాకు న్యాయం చేస్తారని వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు పెద్దాపురంలో, మరి వారాహేతలో పవన్ కళ్యాణ్ గారు, మరి నానాజీ గారు నానాజీ గారు వీళ్ళందరూ కూడా మాకు ఎంతగానో భరోసా ఇచ్చి మేము వెనక మీకు న్యాయం జరుగుతుంది, న్యాయం చేస్తాము, అన్యాయానికి మన ప్రభుత్వంలో తావులేదు, మీకు న్యాయం జరిగేలా మేము చూస్తామని మాకు ఎంతో ధైర్యం ఇచ్చారు. అన్నమాట వారు మాకు చేస్తున్నారండి. మరి మేము ఎప్పుడు కూడా మాకు చేసిన న్యాయాన్ని బట్టి వారిని ఎప్పుడు మేము మర్చిపోలేము, వారికి ఎప్పుడు బద్దులేమంటాము. మరి ఈ విధంగా మాకు అన్ని సహకారం చేసిన మా అందరికీ కూడా మరి ఒకసారి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రెస్ వారు కూడా మాకు ఎంతగానో సహకరించారు, మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా మాకు సహకరించారు, ఇక్కడ లోకల్ నాయకులు అందరూ సహకరించారు, మా సైడ్ వార్స్ అందరూ కూడా సహకరించారు. మొత్తం అందరూ సమిష్టితో మేము అన్ని విధాలు చేసుకోవడం జరిగిందండి.